నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే బీజేపీలో అధిష్టానం పట్ల విధేయతతో ఉంటే ఏదైనా సాధ్యమే. పెద్ద పెద్ద పదవులే వెతుక్కుంటూ వస్తాయి. రాజకీయాల్లో అసంతృప్తులు, అలకలు, అసహనాలు చాలా సహజం. దానికి ఏ రాజకీయ పార్టీ అతీతమైతే కాదు. అదే బీజేపీ విషయానికి వస్తే తేడా పార్టీ అని కూడా చెప్తుంటారు. కానీ అందులో కూడా విభేదాలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఒక్కోసారి కోరుకున్న పదవి లభించకపోవచ్చు, కానీ అనూహ్యంగా పదవులు అయితే వెతుక్కుంటూ వస్తుంటాయి. బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకి ఇప్పుడు రాజకీయ దశ తిరుగుతుంది అని అంటున్నారు. బీజేపీ నాయకత్వం చెప్పిన మాట మేరకు విశాఖ మకాం మార్చుకుని పార్టీ కోసం కృషి చేసిన జీవీఎల్కి 2024లో టికెట్ ఇవ్వలేకపోయింది హైకమాండ్. మాధవ్ కంటే ముందు ఏపీ అధ్యక్ష పదవిని జీవీఎల్కి కట్టబెడతారని వార్తలు కూడా వచ్చాయి. కానీ మాధవ్కి అవకాశం దక్కింది. దీంతో కొంతకాలం జీవీఎల్ మౌనంగా ఉండిపోయారు. మరోసారి ఆయనను రాజ్యసభకు పంపడం గ్యారంటీ అని కూడా అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో, జూన్లో 2 విడతలుగా మొత్తం 73 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో అత్యధిక సీట్లు బీజేపీ పరం కానున్నాయి. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీట్లు కావడంతో రాజ్యసభ ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు అనేక మంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. జీవీఎల్ విషయం తీసుకుంటే ఆయనకు కేంద్ర పెద్దల భరోసా కూడా దక్కిందని ప్రచారం సాగుతుంది. ఆయనకు ఏపీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభలో సీట్ ఇచ్చే వీలుందని కూడా అంటున్నారు. ఏపీ కోటాలో అయితే టీడీపీని ఒప్పించాలి. పైగా ఉన్న సీట్లు తక్కువ, పోటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో జీవీఎల్ని ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ తదితర రాష్ట్రాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేల బలంతో రాజ్యసభకు రప్పించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ వార్త కనుక నిజమైతే ఏప్రిల్లోనే జీవీఎల్ ఎంపీ అవుతారని కూడా అంటున్నారు. గత కొంతకాలంగా జీవీఎల్ నరసింహారావు విశాఖపైనే తన ఫోకస్ పెట్టారు. విశాఖ జిల్లాలో చూస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ జిల్లాకు చెందినవారే. అలాగే రాజ్యసభ మాజీ సభ్యుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు విశాఖలోనే మకాం వేసి తన రాజకీయ కేంద్రంగా సాగర్ తీరాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏపీ పరిపాలనకు అమరావతి తర్వాత విశాఖ కీలక కేంద్రంగా మారుతుంది. జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి సంబరాల పేరుతో నగరంలో కార్యక్రమాలు నిర్వహించి అధిష్టానం ఫోకస్లో పడ్డారు. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అయితే తన పని తాను అన్నట్టుగా చేసుకుంటూ పోతున్నారు. ఆయనకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మద్దతుగా ఉన్నారు. టీడీపీతో బీజేపీ ఉందని మరింత సఖ్యతగా ఉంచేందుకు మాధవ్ కృషి చేస్తున్నారని చెప్తున్నారు. మాధవ్తో పోలిస్తే జీవీఎల్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తారు. గత వైసీపీ హయాంలో జీవీఎల్తో పాటు మరికొందరు బీజేపీ నేతలు వైసీపీ అనుకూల వైఖరితో ముందుకెళ్లి విమర్శల పాలయ్యారు. టీడీపీలో వైరం మంచిది కాదని బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో కొంతకాలం జీవీఎల్ తన వైఖరి మార్చుకున్నారు. ఏపీ బీజేపీలో ఒకనాడు అత్యంత కీలకంగా వ్యవహరించిన వారు జీవీఎల్ నరసింహారావు. ఆయన ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో మంచి పలుకుబడి, పరిచయాలు ఉన్నవారు. 2019 నుంచి 24 మధ్యలో ఏపీ బీజేపీలో ఆయన చక్రం తిప్పారు. వైసీపీతో పాటు టీడీపీని గట్టిగా విమర్శించేవారు అన్న పేరు కూడా ఆయనకుంది. బహుశా ఆ విషయాలు దృష్టిలో ఉంచుకోవటం వలననో మరే ఇతర కారణాల వలనో 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్ ఆశలు నెరవేరలేదు. 2024 ఎన్నికలకు ముందు తన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగియడంతో విశాఖను సేఫ్ జోన్గా భావించి అక్కడ పోటీ చేసి గెలవాలని జీవీఎల్ ఆశపడ్డారు. అప్పట్లో ఢిల్లీ టు విశాఖ మధ్య తిరిగేవారు. విశాఖలో జీవీఎల్ నరసింహారావు క్యాంప్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే విశాఖ ఎంపీ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చే సాంప్రదాయాన్ని సైతం పక్కన పెట్టి అనకాపల్లి సీటు ఇచ్చారు. విశాఖలో బాలయ్య అల్లుడు గీతం విద్యా సంస్థల అధినేత మతుకుమిల్లి శ్రీభరత్కి ఇచ్చారు. రెండోసారి పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీ సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అది కూడా ఒకనాటి టీడీపీ నేత, బీజేపీలోకి తర్వాత కాలంలో చేరిన నేతగా కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్కి ఇచ్చారు. దాంతో జీవీఎల్ రాజకీయ ఆశలు అడుగంటాయి. అయితే విశాఖలో తమ మకాం పెట్టి స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ వస్తున్న జీవీఎల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ నేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎంతోమంది ప్రముఖులను విశాఖ రప్పించి సంక్రాంతి సంబరాలు జరిపారు. దీంతో మళ్ళీ బీజేపీ హైకమాండ్ జీవీఎల్ని హక్కును చేర్చుకుంటున్న సంకేతాలు కూడా అందుతున్నాయి. జీవీఎల్ నరసింహారావు అటు మోదీకి, ఇటు అమిత్ షాకి దగ్గరగా ఉండేవారు. అందుకే యూపీ కోటాలో 2018లో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. 6 ఏళ్ల పాటు పెద్దల సభలో రాణించారు. పార్టీ వాయిస్ మీడియా ముందు చాలా బలంగా వినిపించారు. కేంద్ర పెద్దలకు ఆయన సన్నిహితులని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు 2019 నుంచి 24 వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల తన విధేయత చూపించేవారనే అపవాదు కూడా ఆయన మూటగట్టుకున్నారు. కేంద్ర బీజేపీ అధినాయకత్వం తమకు విధేయులైన వారికి పదవులు కట్టబెడుతుంది. సోమ్ వీర్రాజు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పాక వెంకట సత్యనారాయణ ఇలా అందరికీ పదవులు లభించడం వెనక పార్టీ పట్ల వాళ్లకున్న అంకిత భావం, అధినాయకత్వం పైన నమ్మకం కారణం చెప్తున్నారు. పార్టీ బలపడాలన్నదే కమలం పార్టీ ఉద్దేశం. అందుకోసం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలతో పాటు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తుంది.
అందులో భాగమే సీనియర్ నేత సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా చేసి శాసన మండలికి పంపించారు. ఆయన ఎంపిక మీద అనేక మంది విమర్శలు చేశారు. అయినా వాటిని బీజేపీ అధిష్టానం అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు తనకు మరోసారి రాజ్యసభ పదవి వస్తే 6 ఏళ్లు హ్యాపీగా ఉండొచ్చని జీవీఎల్ నరసింహారావు భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029లో లోక్సభ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు సేవలు ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తుంది. ఆయన్ని రాజ్యసభకు పంపితే పార్టీకి కూడా సేవలు అందిస్తారని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.